ప్రత్యేకత ఒకటి ఉంది. వాటర్ ప్యూరిఫైర్స్ ఇస్తామన్నాము. ఆడపిల్లలకి ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు. మేము అలా కాకుండా గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, చిన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత వికలాంగులకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే మేము ఫ్రీ బస్ ఇస్తామండి. మిగతా వాళ్ళందరూ మామూలుగా మాట్లాడతారు. ఎవరికి మేము బస్ టికెట్ కొనుక్కోస్తుంది ఏపీలో. వాళ్ళకి మేము ఇస్తాము. వాటర్ ప్యూరిఫైర్ ఇస్తాము. ఎందుకంటే వాటర్ చాలా చోట్ల వాటర్ చాలా డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. అది తాగితే కూడా చాలా అనారోగ్య పాలయ్యి కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ ఇస్తామని చెప్పాము. సోలార్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారండి. తర్వాత మన జగన్ గారు వచ్చాక కరెంట్ బిల్స్ చాలా పెరిగినాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది కూడా మేము స్లాబ్గా తగ్గించాలని చూస్తున్నాం. స్లాబ్ కింద చూసుకొని ఇంత అని చూసి అది మా అధ్యక్షులు వారు డిసైడ్ చేస్తారు. అది కూడా ఇద్దామని చూస్తున్నాము. ఇట్లా చాలా అండి. విమానాశ్రయాలు కొత్తవి కట్టాలని చూస్తున్నారు. గ్రామ దాంట్లో కూడా ఒక్కొక్క గ్రామాలలో కూడా ఒక్కొక్క మెడికల్ షాపులు పెట్టాలని, అందుబాటులో ఎవరికి లేకుండా ఉండకుండా 24/7 మెడికల్ షాపులు రన్ అయ్యేట్టుగా. నిమ్స్ హాస్పిటల్ లేదండి, చాలా కొన్ని మెడిసిన్స్ దొరకట్లేదండి. నేను చాలా చూశాను. ఉండటం వేరండి, అన్ని మెడిసిన్స్ దొరకటం వేరండి కిషోర్ గారు. అలాగా అందుబాటులో అన్ని కూడా చిన్న మెడిసిన్ హెల్త్ విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, 24 hours సర్వీస్ ఇస్తున్నాయి ఏపీలో. చెప్పడం వరకు అండి, చాలా చేయట్లేదండి. అది చెప్తున్నారు కరెక్టే, నేను విన్నాను 24/7 కానీ ఏం లేదండి అది. అంత గనక ఉంటే గనక అసలు ఆడపిల్లలు ఎలా చనిపోతున్నారని ప్రెగ్నెన్సీ వాళ్ళు మీరు చెప్పండి నాకు. మీడియాలో శ్రీకాకుళం జిల్లాలో చూస్తే డోలీలో పెట్టుకుని వెళ్తారు. డోలీ అంటే 2 కర్రలు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇందులో మనిషిని పెట్టుకొని వెళ్తారు. మీరు డోలీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎవరికి హెల్త్ బాగోతే డోలీలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు కదా మనకి. మన ఈయన చంద్రబాబు గారు చెప్తున్నారు కదండి. చంద్రబాబు గారు చెప్పినప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఎందుకు కొన్ని రోడ్లు వెళ్ళిపోయారు? అక్కడ వంతెనలు ఎందుకు కట్టలేకపోయారు అక్కడ? అంటే వాళ్ళకి ఎంతసేపు గిరిజనుల వాళ్ళకి ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి రోడ్లు వేసామా లేదా, కరెంట్ ఉందా లేదా, వాళ్ళకి ఫుడ్ సరిగా ఉందా లేదా మాత్రం పట్టించుకోరు. నిజంగా రోడ్లు వేస్తే డోలు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అసలు నడవటానికి కూడా దారుణంగా ఉంటుందండి. ఎంత రాళ్ళు, రెప్పలు గుచ్చుకుపోతుంటే, ముళ్ళులు అసలు చాలా స్లైడ్గా ఉంటాయి అన్నమాట. అసలు చాలా దారుణంగా ఉంటాయి. అసలు ఎంత బాధేస్తుందో నాకైతే. మనం వెళ్ళలేమండి అలాంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెళ్ళారా, జగన్ గారు ఉన్నప్పుడు వెళ్ళారా? జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారా, అక్కడ ఉన్నప్పుడు వెళ్ళారా? కిషోర్ గారు ఎవరు అధికారంలో ఉన్నది కాదండి, నేనైతే వెళ్ళి ఒకసారి చూసా. కాదండి, చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు కదా. ఈయనక కళ్ళు కనిపించలేదా చంద్రబాబు గారికి? టీడీపీ పార్టీ నేను క్వశ్చన్ చేస్తున్నాను డైరెక్ట్గా మీ మీడియా ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, వాళ్ళ నాన్నగారు కూడా చేశారు కదా, మరి ఆయన ఏం చేశారు? అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చేశారు, చంద్రబాబు గారు మామయ్య. మరి ఎందుకని ఇలాంటి లోపాలు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు ఆ కర్మత వాళ్ళు ఎందుకు ఉండాలి? లోపాలన్నీ కూడా జేడీ లక్ష్మణ్ గారి పార్టీ వచ్చిన తర్వాత తీర్చిస్తుంది. తప్పకుండా మేము వంతలు చేయాలి. వంతలు వేయాల్సిన చోట వంతలు వేస్తాము, రోడ్లు వేయాల్సిన చోట రోడ్లు వేస్తాము, నాణ్యమైన రోడ్లు వేస్తాము. 4 రోజులకి రోడ్లు పోయి కంకర్లు వచ్చి యాక్సిడెంట్లు అయిపోయి. ఇప్పుడు చూడండి, జగన్ గారు రోడ్లు చేస్తే మొత్తం గుంతలే. ఎక్కడ గుంత ఉందో కూడా తెలియదు. వానాకాలం మరీ డేంజర్ అండి. వెహికల్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, పడిపోయి ఆన్ ద స్పాట్లో చనిపోతున్నారు. ఎక్కడ హోల్ ఉందో తెలియట్లే మనకి, అలా చనిపోతున్నారు. ఇది మీడియాలో సృష్టిస్తున్న వార్తలేనే అంటున్నారు చాలా మంది. ఎందుకంటే మేము ఆంధ్రాలో మేము తిరిగాం. మేము మా విజయవాడేనండి. నేను బేసిక్ విజయవాడ అమ్మాయినే. హైదరాబాద్లో పుట్టా, గాంధీ హాస్పిటల్ పెరిగిందంటే విజయవాడ. మా మమ్మీది, నాన్నగారిది వచ్చి హైదరాబాద్. సో విజయవాడ వెళ్ళడానికి మీకు ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? నేను ట్రైన్, బస్సు అయితే 5.5. ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి కదా. నేను అక్కడ లోకల్గా అన్ని జిల్లాల గురించి చెప్తున్నాను సార్. ఓకే కిషోర్ గారు, అన్ని జిల్లాల గురించి, మొత్తం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతాను నేను. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఇంకా రోడ్లు అట్లాగే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మొత్తం రోడ్లు ఇదిగో మేము ఇట్లా వేసాం, అద్దంలా ఉన్నాయి రోడ్లు. మీరు మాట్లాడుతున్నారు ఇదిగో ఇప్పుడు ఇట్లా ఉంది. ఎన్ని ఊర్లోకి వేసారంటే ఒకసారి ఇస్తే నేను ప్రూఫ్ పెట్టుకుని ఇక్కడ వేసారు నేను కూడా చెప్పి మాట్లాడతా కదండి, బాగుంటుంది కదా. సో మీరు ప్రత్యేకంగా మీరు నిందించేది చంద్రబాబు నాయుడు గారి పార్టీనా, వైఎస్ఆర్ కాంగ్రెస్? 2 పార్టీలు విమర్శిస్తున్నానండి నేను. ఎందుకంటే 2 పార్టీలు సరిగా చేయలేదు, అన్ఫిట్ అని తెలిసాక, బాగాలేదని తెలిసాక మా అధ్యక్షులు పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఆయన పెట్టారు. వాళ్ళకంటే మెరుగ్గా మేము పాలన అందించాలనంటే దానికి తగ్గట్టుగా రిసోర్స్ మీ దగ్గర ఉండాలి. ఆ రిసోర్స్ ఉన్నాయా? చెప్పగలరా ఆ విషయంలో మీరు గట్టిగా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము వాగ్దానాలు అయితే ఇచ్చి అందరిలాగైతే మానము. ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, వాళ్ళకి ఉద్యోగాలు, విద్య, వైద్యం కంపల్సరీగా ఇస్తామండి, ఇందులో డౌటే లేదు. తర్వాత రోడ్లు అందరు నడవాల్సిందే, తెల్లాలేసి రోడ్డు వెళ్ళాల్సింది రోడ్డుకి మీదకి. కాబట్టి రోడ్లు అయితే నాణ్యమైన రోడ్లు వేయిస్తాము. అన్ని రకాలుగా మేము చేస్తామండి, దీంట్లో అయితే ఏం డౌట్ లేదు. తర్వాత ఫ్యాక్టరీస్ పెడతాము, పరిశ్రమలు పెడతాము. మేము చిన్న కుటీర పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఎవరికి ఎలాంటి కావాలన్నా. తర్వాత మేము లోన్స్ కూడా ఇప్పిస్తాము. దాంట్లో మేము కావాలంటే ఉమెన్స్ కూడా మేము ఎంపవర్మెంట్ కూడా మేము ఎంకరేజ్ చేస్తామండి. ఎవరైనా ఏమి చేయట్లేదు. ఒక లోన్ కావాలంటే 1 లక్ష రూపాయలకి 100 సార్లు తిప్పించుకుంటున్నారు. అక్కడ ఏం అక్కర్లేదు, అసలు ఏమీ అక్కర్లేదు, వెళ్ళి అడగండి ఇచ్చేస్తారు అంటున్నారు ఇక్కడ అధికారులు. వెళ్ళి చూస్తే మాకు ఏదైనా కావాలి, షూరిటీ చెప్పిస్తున్నారు అవన్నీ కూడా. ఏం వాలంటీర్స్ అండి, వాలంటీర్స్ ఎక్కడండి సరిగా?
అసలు వాలంటీర్స్ పెట్టడం కూడా దండగా, వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం దండగా, టైం వేస్ట్ కదండి అది. దాంట్లో కూడా మళ్ళీ డబ్బులు నొక్కడం తప్ప ఏముందండి మళ్ళీ వాలంటీర్స్. మీరు జనసేన పార్టీ లైన్లోకి వెళ్తున్నారు. లేదండి, అసలు వాలంటీర్స్ పెట్టడం అవసరం ఏముందండి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫంక్షన్ కావాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు, సరుకులు కావాలంటే వెళ్ళి తీసుకుంటారు, మంత్లీ ఒకసారి తెచ్చుకోలేరా? 95 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదండి, కొడుకు కోడలు మనవళ్ళు ఎవరో వెళ్ళాలి, అథెంటికేషన్ ఉండాలి కదా, వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మన ఇంటి కోసం వాళ్ళైనా ఇంటికి రావాల్సిందే. వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళకి సాలరీ ఇవ్వరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ కి. వీళ్ళకి ఎందుకు సాలరీ? దానివల్ల ఎంత నష్టం అవుతుంది? ఈ డబ్బు మీరే అనుకుంటారు కదా, 5,000 రూపాయలు జీతం వాళ్ళకని చాలా మంది మాట్లాడుతున్నారు. వద్దండి, అసలు వీళ్ళకి వాలంటీర్స్ వ్యవస్థ ఉండకూడదు. రెండోది వాళ్ళకి సాలరీస్ ఇవ్వకూడదు. ఇదంతా ప్రజల డబ్బు వృధా అవుతుంది. ఎందుకు ప్రజల డబ్బు వృధా చేయకూడదనే కదా మా టార్గెట్. ప్రజల డబ్బు రూపాయి కూడా మనం తినకుండా మన సాలరీస్ అలాగ మనకు వస్తాయి ఎమ్మెల్యేల కింద అని, అది ఆ డబ్బు వాళ్ళకే ఖర్చు పెట్టాలి. నిజంగా ప్రజల డబ్బు ప్రజలకే కనుక ఖర్చు పెడితే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయండి? మాలాటలు ఎందుకు మాట్లాడతాం? మీరు కూడా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకిస్తాం 100%. మరి ఏంటి దానికి ప్రత్యామ్నాయం చెప్పండి పోనీ. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంతమంది వాలంటీర్లు కమిటీలు ఉన్నాయి, వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చారంటే ఇచ్చారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము కూడా చేసాం ఇట్లా. ఇప్పుడు నేనైతే ఎక్కడ చూడలేదండి, చూడలేదు. ఉన్నవా ఒకవేళ మీరు అంటున్నారు ఉంటే దానికి నేను వ్యతిరేకిస్తాను. నేను చంద్రబాబు గారిని సమర్థించట్లేదు, కమిటీలు ఏర్పాటు చేశారు. సమర్థించట్లేదు. జన్మభూమి కమిటీలు ఉన్నాయి, లోకల్ గా కొంతమంది వస్తున్నారు. ఇవ్వటం అంటే చేతికి వచ్చి ఇవ్వటం అనేది లేదు. అక్కడికి రమ్మని చెప్పేవారు, వెళ్ళేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటికి అందిస్తామంటే వాళ్ళు చెప్పడం ఎందుకండి కిషోర్ గారు? వీళ్ళకి తెలుస్తుంది కదా ప్రతి నెల 10వ తారీఖు లోపు వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థ అని చెప్పి కేంద్రం కూడా కితాబ్ ఇచ్చింది. కొన్ని పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాయి. నేను వ్యతిరేకిస్తున్నాను. మీరు వ్యతిరేకించవచ్చు. ఒక నిమిషం, నేను దీంట్లో 2 ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నంలో ఇంటికి వెళ్ళి వృద్ధురాలకి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాడు. అది తప్పు కదా? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మొత్తం అందరికి ఆపాదిస్తే మీరు ఊరుకుంటారా? చాలా ఆడవాళ్ళందరూ తప్పు చేశారని, ఒక ఆవిడ తప్పు చేస్తే ఆడవాళ్ళంతా ఇంతే అంటే మీరు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అందరూ చెడ్డవాళ్ళని అనట్లేదు, వాలంటీర్ వ్యవస్థ అసలు వద్దంటున్నాను. రెండోది అది సాలరీ అంతా ఇవ్వడం వేస్ట్, అదే ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రింట్ చేసి కొట్టి ఇవ్వట్లేదు వాళ్ళకి. నిజంగా ప్రింట్ కొట్టి ఇచ్చుకోమనండి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకోమనండి, సంతోషిస్తాం. మాకు అవసరం లేదు, మేము కామెంట్ కూడా చెయ్యం. ఏమండి, అది ప్రజల సొమ్ము అన్నప్పుడు ప్రజలకి మనం ఖర్చు పెట్టాలి. ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి? మీరు అన్నారు ఇందాక విద్య, వైద్యం, ఫుడ్, ముందు అది షెల్టర్, ఇల్లు కూడా ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు కట్టుకుంటారు, ఏదో చూపించాలి. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి స్థలాలు అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఇంతవరకు అసలు ఏమి పట్టాలు కూడా రాలేదంట. నాకు ఎంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు ఏపీ నుంచి లేడీస్. మరి ఏమైనా ఇప్పుడు మాటలు ఇవ్వటం కాదండి, మాటలు కోటలు దాడతాయి. ఎన్నైనా చెప్పేసి నేను కూడా చెప్పేస్తా, అట్లా కాదు. మనం ఏం మాటలు ఇచ్చాము వాగ్దానము, అవి ఎంతవరకు నెరవేర్చామో టిక్ మార్క్ చేసుకోవాలి. ప్రజల్లో గట్టిగా వచ్చి మేము ఇన్ని ఇచ్చాము వాగ్దానాలు, ఇన్ని చేసామని దమ్ము ఉంటుంది. నిజంగా వచ్చి చెప్పమనండి నాకు. తప్పకుండా చేస్తాము, ఆ ధైర్యంతో నేను ఇలా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మా జేడీ లక్ష్మణ్ గారు మాట ఇస్తే తప్పని మనిషి అండి ఆయన. ఒక మాట కట్టుబడి ఉండే మనిషి, అందరిలా కాదు. నమ్మినప్పుడు జేడీ లక్ష్మణ్ గారిని విశాఖలో ఆయన పోటీ చేస్తే ఎందుకని జనసేన నుంచి ఆయన గెలిపించాలి? జనసేన డిఫరెంట్ అండి, జై భారత్ నేషనల్ పార్టీ డిఫరెంట్. ఇది ఎవరెస్ట్ లో ఉంది మా పార్టీ, ఎవరెస్ట్. అది దాన్ని ఎవరు తాకలేరు, చాలా కష్టం అది. ఏది జై భారత్ నేషనల్ పార్టీ ఎవరెస్ట్ అంతే. అక్కడే పోటీ చేయపోయారు, ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏనండి, ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంది. కాబట్టి మేము ఇప్పుడు జనసేనతో మేము మాట్లాడితే బాగోదు, నో కామెంట్. దాని గురించి నాకు అనవసరం కూడా. అట్లా కాదుగా, పక్క పార్టీ గురించి మీరు తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు, అటు పక్కన వైసీపీ గురించి మాట్లాడుతున్నారు, జనసేన గురించి మాట్లాడమంటే ఎందుకు బాధపడుతున్నారు? రూలింగ్ లో ఉన్నారు కదండి, వాళ్ళు రూలింగ్ లో ఉండి వచ్చారు కాబట్టి మనీ తిన్నారు. ఆయన తిన్నారు, ఈయన తిన్నారు. ఈయన ఎక్కడ తినేస్తున్నాడు అని ఆయన చంద్రబాబు గారు బాధపడుతున్నారు. చంద్రబాబు గారు ఆయన తింటాడని జగన్ గారు బాధపడతారు తప్ప ప్రజల గురించి ఎవ్వరికి బాధ లేదు. రాష్ట్రం అంతా వెనకబడిపోయింది, అప్పులు పాలైపోయింది, ఎవరికైతే బాధ లేదండి. జనసేన అంటారా? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పైకి గట్టెక్కిస్తారా? నెమ్మదిగా చేస్తాం. ఒక్కరోసారి ఎవరు చేయలేరు, ఎవరు దేవుడు కూడా చేయలేడు. ప్రజెంట్ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా మీరు ఇచ్చే నినాదం ఏంటి? ప్రత్యేక హోదా కావాలని మేము పోరాడుతున్నాం కదా, అది కంపల్సరీగా. స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తాం. ఒక్క రోజులు ఎవరెవరు చేయలేరండి, మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. సాధ్యమైనంత వరకు త్వరలో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా మేనిఫెస్టో చాలా బాగుంది, ప్రజలందరూ మాకు అప్డేట్ చేస్తున్నారు. మేము తప్పకుండా ఆ దారిలో అయితే వెళ్తాం.